ఎలక్షన్లు ఉన్నప్పుడు కనిపించిర్రంటే మళ్ళా ఎలక్షన్లప్పుడే కనిపిస్తూ ఉంటారు కొంతమంది లీడర్లు. సుక్కలల్ల చంద్రుని లెక్క చేస్తుంటారు. మా ఎమ్మెల్యే కనిపిస్తలేడు, మా మంత్రి కనిపిస్తలేడు అని అప్పుడప్పుడు పబ్లిక్ పోస్టర్లు కూడా అతికిస్తుంటారు. అయితే రాజకీయాలలో పని చెయ్యని లీడర్లు ఉన్నట్టే మంచిగా పనిచేసే లీడర్లు కూడా మస్తు మందే ఉన్నారు. ఇక ఒక్కసారి గీ ముచ్చట చూడరు. నీళ్ల మంత్రికి చదువుల మంత్రికి నడమ గిట్ల నడిచినాయి ముచ్చట్లు. నీళ్ల మంత్రి నిమ్మల సారు పానం బాగలేకపోయినా ఓ దిక్కు గ్లూకోజులు ఎక్కుతున్నా అసెంబ్లీ మీటింగులకు డుమ్మా కొడతలేడట, దినం హాజరేసుకుంటున్నాడట. అగో ఆ చెయ్యికి పైపు పెట్టి గ్లూకోజులు ఎక్కిచ్చే సూది కూడా అట్లనే ఉంటున్నది. అందుకే ఇక గిట్ల నిమ్మల సారును దొరకబట్టి గిట్ల అయితే ఎట్లనే అన్న జర ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అన్నట్టు మాట్లాడిండు లోకేష్ సారు. అసెంబ్లీలో ఒకళ్ళకోళ్ళు ఎదురుపడ్డప్పుడు అయ్యిందికి ముచ్చట. పానం బాగలేదన్నప్పుడు ఓ దినం ఇంట్లోనే ఆరాం చేయాలి, లేకపోతే సభలకేంచి సస్పెండ్ చేసి పంపించాలని చెప్పు. అట్లా నన్ను ఇంటికాడు ఉంటావా మరి అని నవ్వుకుంటా మాట్లాడిండు. నీకు నిత్యం కండ్ల ముంగట పోలవరం కనిపిస్తా అంటే నాకేమో సర్కారు బడులు కనిపిస్తున్నాయి అన్నట్టు మాట్లాడిండు చదువుల మంత్రి. నిమ్మల సారు రెస్ట్ తీసుకోకపోతే ఓ యాపిల్ వాచ్ కొనిచ్చి దాన్ని చేతికి తొడిగిచ్చి దినం ఎంతసేపు కునుకు తీస్తుంటో చెకింగులు చేస్తా అన్నట్టు మాట్లాడిండు లోకేష్ సారు. అటెనక అసెంబ్లీలో కూడా నిమ్మల సారు పానం మంచిగా లేదని ఆయన ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకొని ఇంకే స్పీకర్ సారు పర్మిషన్ ఇవ్వాలని కోరిండు. ఏమైనా పని చేయాలంటే 14 వంకలు పెడుతుంటారు జరంత మంది లీడర్ సాబులు. చెంగో బిల్ల అనుకుంటూ తిరుగుతుంటారు. కానీ గిట్ల పానం మంచిగా లేకపోయినా అసెంబ్లీ మీటింగులకు పోయి పబ్లిక్ సమస్యల మీద మాట్లాడుతున్నాడంటే నిమ్మల సారును తారీఫు చేయాల్సిందే అనుకుంటారట చాలా మంది. ఇదివరకు కూడా బుడమేరకు గండ్లు పడ్డప్పుడు సారు రాత్రి పగలు తిప్పల పడ్డాడు అని ఆదిగి చేసుకుంటారట ఇంగింత మంది.